మహారాష్ట్ర పూణే జిల్లా కొండమాలలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా 15 మంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన ఎస్ఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర పూణే జిల్లా కొండమలలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా 15 మంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. अरे ट्रैफिक मध्ये ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, స్వామి, కుండమల మహారాష్ట్రలోని కుండమల గ్రామ సమీపంలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలిపోయింది. 10 నుంచి 15 మంది దాదాపు వంతెన కూలుతున్న సమయంలో మొత్తం 25 మంది ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో 6 మృతి చెందినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక సంఘటన స్థలంలో ప్రస్తుతానికి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే సంఘటన స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. బ్రిడ్జ్ 2 వైపులో కూడా దాదాపు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇంద్రాయణి నది వద్ద పెద్ద ఎత్తున కూడా వచ్చారు. వారంతా కూడా బ్రిడ్జ్ పైన అటు ఇటు తిరుగుతున్న సందర్భంలో దాదాపు బ్రిడ్జ్ కు మధ్యలో వంతెన కూలిపోయినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మరికొంతమంది పర్యాటకులు సైతం కూడా బ్రిడ్జ్ కు ఇరువైపులా కూడా ఉన్నారు. వారందరినీ కూడా రక్షించేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా స్థానికులు సైతం కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాదాపు వర్షాకాలం కావడం, నీటి పట్టం పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో నదీ పర్యావరణ ప్రాంతమైన ఇంద్రాయణి నది ఒడ్డుకు అనేక మంది టూరిస్టులు కూడా వచ్చారు. సండే కావడం పెద్ద ఎత్తున ఆ ప్రాంతం అంతా కూడా టూరిస్టులతో నిండిపోయింది. ఒక్కసారిగా వర్షపు నీరు తీవ్రత పెరగడంతోనే నది పైన వంతెన కొట్టుకుపోయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు ఆ బ్రిడ్జికు ఇరువైపులో కూడా ప్రస్తుతం పర్యాటకులను వారందరినీ కూడా బ్రిడ్జి పైనుంచి నేరుగా కిందికి దించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఈ ప్రమాదంలో 6 చనిపోయినట్టు తెలుస్తుంది. దాదాపు 20-25 మంది గల్లంతైనట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఆ గల్లంతైన వారిలో ఎక్కడి నుంచి వచ్చారో ఆ పర్యాటకులు ఎవరెవరు అనే కోణంలో కూడా కొంత విచారణ అయితే కొనసాగుతుంది. స్వామి, ఆ గల్లంతైన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళని గుర్తించే పనిలో నిమగ్నమై ఉందా ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డీఆర్ఎఫ్ గానీ? ఖచ్చితంగా కూడా ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ సంబంధించిన ఫోర్స్ సైతం కూడా ప్రస్తుతానికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఆదివారం కావడము, ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కావచ్చు, చుట్టూ ఉన్న గ్రీనరీని చూసేందుకు కూడా వందలాదిగా టూరిస్టులంతా కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అనేక మంది వంతెనపై నడుస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని సంబంధించి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా చేరుకుని వెంటనే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాదాపు పెద్ద ఎత్తున నది తీవ్రత కూడా పెరిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. వంతెన పైన ఉన్నారు. ఒక్కసారిగా ఆ వంతెన బ్రేక్ అవడంతో పూర్తిగా వారంతా కూడా నదిలో పడిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 6 మృతి చెందినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మహారాష్ట్ర సీఎం కూడా కాసేపటి క్రితమే ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన టీములతో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సహాయక చర్యలను వీలైనంత త్వరగా కూడా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక దాదాపు నదిలో కొట్టుకోమని 25 మందికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటకులు కూడా అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నారు. వారంతా కూడా
ఒక్కసారిగా సండే కావడం వారంతా పర్యాటకుల ప్రాంతంగా ప్రశాంత పచ్చదనాన్ని ఎంజాయ్ చేసేందుకు వచ్చిన వారంతా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో కొంత భయాందోళన అయితే గురయ్యారు. మరో 15 మంది కూడా ప్రస్తుతానికి బ్రిడ్జి నడి మధ్యలో విరిగిపోయిన పరిస్థితి, కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. రెండు వైపులా కూడా మరికొంతమంది పర్యాటకులు ఉన్నారు. వారందరినీ కూడా కిందికి తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే సిబ్బంది కూడా కొంత అక్కడ పనిచేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి స్వామి. సతీష్, అసలు వంతెన కూలిపోవడానికి గల కారణాలు ఏం కనిపిస్తున్నాయి? అది ఎప్పటిది? పాత వంతెన? దీనికి సంబంధించి కారణాలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా కూడా ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. నదికి అతి మధ్యలోనే వంతెన కనిపిస్తుంది. ఇది అత్యంత పురాతనమైన వంతెన కూడా చెప్తున్నారు. దాదాపు నిత్యం పర్యాటకులు వస్తూ ఉంటారు. అటు నదికి అత్యంత పరిసర ప్రాంతాల్లో ఇది తక్కువగా యూజ్ చేస్తున్నట్టు కూడా ఇటీవల కొంత చర్చ జరుగుతుంది. దాదాపు పురాతన నిర్మాణం కావడము, పెద్ద ఎత్తున దాదాపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల తీవ్రత కావచ్చు, వరద తీవ్రత కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అందులో భాగంగానే ఇంద్రాయణి నది నుంచి వస్తున్న నీరంతా కూడా పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ తో రావడంతో ప్రమాదానికి గల ప్రమాదం జరిగిందనేది కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఓల్డ్ పురాతనమైన బ్రిడ్జి కావడమే ప్రధానంగా ఘటనకు గల కారణాలని చెప్తున్నారు. మరోవైపు ఇనుప బ్రిడ్జి నేరుగా నదిలో ఎక్కడైతే పిల్లర్లు కుంగి ఉన్నాయో ఒక్కసారిగా పిల్లర్ కుంగిపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికే విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ ఆ ప్రదేశానికి చేరుకొని నేరుగా పర్యాటకుల్ని బయటికి తీసుకొస్తున్న విజువల్స్ కూడా ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా పూర్తిగా కూడా కనిపిస్తుంది. అత్యంత పురాతనమైన బ్రిడ్జ్ గా కూడా ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్నారు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. अरे ट्रैफिक मध्ये మహారాష్ట్ర పూణే జిల్లా కొండమలలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా 15 మంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. గాలింపు చేపడుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. याला गाड्या बंद करा पाहिजे. क्रेन आणावं लागणार आहे. क्रेन तुम्ही लक्ष तिकडून गेलाय इथं बघा. इकडे वर घ्या. याला आवाज देऊ बाहेर घ्या.